రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనకి ఇష్యూ అయ్యే ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే సర్వే అనమాట. మన ప్లాట్ ఎంత రేషియోలో ఉంది, ఎటుపక్క ఎన్ని ఫీట్ వస్తుంది అని చూసుకోవడమే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అసలు చేయలేరు. మనం యూజువల్ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో మనము అన్ని చాలా స్ట్రైట్ లైన్స్లో వేసుకుంటూ ఉంటాము. అంటే స్క్వైర్ ఏమంటే స్ట్రైట్ లైన్స్లో వేస్తాము, రెక్టాంగిల్ ఏమంటే స్ట్రైట్ లైన్స్లో వేస్తాము, ట్రిపీజియం స్ట్రైట్ లైన్స్లో వేస్తాము. అన్నీ మనము చదువుకొని మనం డీల్ చేసేదంతా స్ట్రైట్ లైన్స్లో చేస్తాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఫీల్డ్ పైన ఏమవుతుంది అంటే స్ట్రైట్ లైన్స్ చాలా తక్కువ వస్తాయి. అన్ని కర్వ్స్లో ఉంటాయి, బెండ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నా ఫోను నేను స్ట్రైట్గా పెట్టాను, స్ట్రైట్ యాంగిల్ ఉంది. కానీ మీకు ఈ పర్టికులర్ గోడ ఇలా క్రాస్గా కనిపిస్తుంది. ఇది నిజం, ఇది క్రాస్గానే ఉంది. కానీ అటుపక్కున్న ఆ లాంగ్ గోడ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇదికి ఈ రెండు 72 ఫీటే వస్తుంది. అటుపక్క ఉన్నది 72 ఫీటే, ఇక్కడ ఉన్నది 72 ఫీటే. కానీ ఇక్కడ ఈ లింకింగ్ గోడ ఉంది కదా, దానికి దీనికి ఇది 54 ఫీట్ వస్తుంది. అటుపక్క గోడేమో 51 ఫీట్ వస్తుంది. సో ఈ 3 ఫీట్ చాలా ఇంపార్టెంట్. 3 ఫీట్ ఏముంది, అడ్జస్ట్ చేసేయచ్చు కదా అనుకోవచ్చు. అలా అవ్వదు. గ్రౌండ్లో మీ పక్క జాగా వాళ్ళు ఒక్క ఫీట్ కూడా వదలడానికి ఇష్టపడరు. రెండోది, ఇదంతా సర్వే డిపార్ట్మెంట్ చేయాల్సిన పని అనమాట. ఈ సర్వేలో ఏమవుతుంది అంటే భూమి అనేది చాలాసార్లు మారుతుంది. అంటే ఎలా అంటే మీకు స్టార్టింగ్లో ఇప్పుడు రోడ్డు పైన మెయిన్ రోడ్డు ఉంది. రోడ్డు పైన అంటే మనకి ఈ లేఅవుట్కి స్టార్టింగ్లో మెయిన్ రోడ్డు ఉంది, గవర్నమెంట్ రోడ్డు. ఇదంతా లేఅవుట్ రోడ్డు. ఈ లేఅవుట్ రోడ్ అనేది ప్రైవేట్ రోడ్డు. లోపల లేఅవుట్ డెవలప్ చేసేవాళ్ళు డెవలపర్ వేసిన రోడ్డు. సో మెయిన్ రోడ్డు కానీ మీకు ఒక 5 ఫీట్ అటు ఇటుగా వెళ్ళింది అంటే ఆ 5 ఫీట్ ఈ చివరి ప్లాట్లో ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు. ఎందుకు ముందర 5 ఫీట్ వెళ్ళిపోయింది అంటే ప్లాట్ నెంబర్ 1 నుంచి ప్లాట్ నెంబర్ లాస్ట్ ప్లాట్ వరకు ప్రతి ఒక్కరు 5 ఫీట్ జరుపుకుంటూ వస్తారు. వాళ్ళు బార్డర్ వాల్స్ కట్టేటప్పుడు, కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు. సో మీకు చివరికి వచ్చేకాడికి 5 ఫీట్ ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్ ప్లాట్లో కానీ ఈయన ఇక్కడ ఉండాల్సిన 5 ఫీట్ లోపలికి వెళ్ళారంటే ఏమవుతుంది, పక్క వాళ్ళ జాగాలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో సర్వే అనేది మనం ఊహించిన దానికంటే యాక్చువల్లీ కొంచెం కాంప్లెక్స్. దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్పెషలీ ఇలా బెండ్ స్ట్రైట్ లైన్స్ కాకుండా, అంటే యూజువల్లీ 100లో 90%, 95% ఏ ప్లాట్ అయినా సరే, ఏ ల్యాండ్ అయినా సరే ఇలానే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు స్ట్రైట్ లైన్స్ అనేవి కనిపించవు. ప్రాపర్టీస్లో స్ట్రైట్ లైన్స్ కనిపించవు. ఇలాంటి రాళ్ళు ఉంటాయి మీకు అక్కడక్కడ. ఈ రాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే, ఇది కాసురాయి. ఈ కాసురాయి పైన ఇలా ఎల్లో పెయింటింగ్ ఉంది. యాక్చువల్లీ ఇది షేడ్ అయిపోయింది, కానీ ఇది ఒక ఎల్లో పెయింటింగ్. ఇక్కడున్న కాసురాయి వాళ్ళు ఫెన్సింగ్ చేశారు. దీన్ని సర్వే రాయి అంటారు. మీరు ఎక్కడైనా ఇలాంటి ఎల్లో కాసురాయి పెట్టి ఎల్లో పెయింట్ కొడితే అది సర్వే రాయి. అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు ముందు ఎప్పుడూ సర్వే చేసినప్పుడు ఇక్కడ పెట్టారు. సో ఇది మనకి లెక్క అనమాట. ఇక్కడ నుంచి ఈ రాయి నుంచి అటుపక్క ఉన్నదంతా ఒక ప్లాట్, ఒక ల్యాండ్. ఈ ప్లాట్ నుంచి ఇటు ముందర ఉండేదంతా లేఅవుట్. అక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకో రాయి ఉంది ఎల్లో కలర్.